చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్టపడే కర్రీ ఏంటండి, గుత్తి వంకాయ. సో దానికి ఉన్న స్పెషాలిటీ అది. సో నేనైతే దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలు, ధనియాలు, జీలకర్ర అండ్ కొన్ని నువ్వులు తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని మిక్సీలోకి తీసుకొని అందులో ఉప్పు, కారం అండ్ వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని వంకాయలు అయితే నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. గుత్తుల్లాగా కట్ చేసుకున్న తర్వాత ఆ మసాలాని మొత్తం వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవడమే. స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి అల్లం అండ్ పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వంకాయలు యాడ్ చేసుకోవడమే. వంకాయలు యాడ్ చేసుకున్న తర్వాత అందులో మిగిలిపోయిన మసాలా కూడా అందులోనే యాడ్ చేసుకొని అండ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోండి. సో అంతే, సింపుల్గా అయిపోయే వంకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.